పోలీసుల అడ్డంకులు, ప్రభుత్వ ఆటంకాలు అన్నింటినీ ఎదిరించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. చాలా చోట్ల భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రాంతాల్లో కదం తొక్కారు. వైఎస్ఆర్సీపీ పట్టున్నటువంటి ప్రాంతాల్లో అయితే పోలీసుల ఆంక్షలను కూడా ఏమాత్రం ఖాతరు చేసిన దాఖలాలు లేవు. భారీ సంఖ్యలో కదిలి వచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులతో నినాదాలు మారుమ్రోగాయి. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విపక్షం బలంగా స్వరాన్ని వినిపించింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రాంతాల్లో నిరసనలు అయితే మిన్నంటాయి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాగ్రహాన్ని గుర్తిస్తుందా? విపక్షం సాగిస్తున్నటువంటి ఈ ప్రచారం తర్వాతైనా పునరాలోచన చేస్తుందా? ఇప్పటికే చంద్రబాబు సర్కారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని దశల వారీగా పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటు వాళ్ళకి అప్పగించే ప్రయత్నానికి పూనుకున్నారు. దాంట్లో భాగంగా తొలుత 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అప్పగించబోతున్నారు. అందులో మదనపల్లె, ఆదోని, మార్కాపురం, పులివెందుల ఈ 4 కాలేజీలు ఉన్నాయి. కేవలం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 4 కాలేజీల నిర్మాణాలు పూర్తవుతాయి. ఈ 4 కాలేజీల నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి సమకూరుతుంది. కానీ ప్రభుత్వం 1500 కోట్లు పెడితే 10,000 కోట్ల రూపాయల ఆస్తులు వచ్చే దగ్గర చేతులు ఎత్తేస్తుంది. చేతులు ఎత్తేయడం కాదు, ప్రైవేటు వాళ్లతో రాజీ పడి, ప్రైవేటు వాళ్ళు ఇచ్చే వాటాలకి అలవాటు పడి, వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో ముడుపులు గుంజుకోవడానికి ఇష్టపడుతూ ఇలాంటి ప్రయత్నానికి పూనుకుంటోంది అనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీల పీపీపీ కోసం బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభించింది. దాంతో వైఎస్ఆర్సీపీ చెలో మెడికల్ కాలేజీలు కార్యక్రమానికి పూనుకుంది. ముఖ్యంగా మచిలీపట్నం, పెనుగొండ, మార్కాపురం ఇలాంటి మెడికల్ కాలేజీల దగ్గర అయితే వేల సంఖ్యలో తరలి వచ్చారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పోలీసులు ఎంత అడ్డు చెప్పినా నిలువరించలేనంత పరిస్థితి కనిపించింది. పోలీసులను తోసుకుంటూ వేల సంఖ్యలో పోలీసులు ఉన్నప్పటికి కూడా వాళ్ళెవ్వరినీ లెక్క చేయకుండా కట్టలు తెంచుకుని ముందుకు సాగినటువంటి తీరు ఆసక్తికరంగా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం వ్యవహారం ఎంత ప్రజా వ్యతిరేకతకి కారణమవుతుందో ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. ఇది మరి వైఎస్ఆర్సీపీ మరింత దూకుడుగా ఉద్యమాన్ని నడిపిస్తుందా, లేదంటే చెలో మెడికల్ కాలేజీల కార్యక్రమంతో ముగిస్తుందా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల స్వరాన్ని వినిపించేందుకు వివిధ రకాల నిరసనలకి విపక్షం పూనుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాల 2వ రోజు నాడే ఇంత పెద్ద కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పూనుకోవడం, దానికి ప్రజల నుంచి భారీ స్పందన రావడం, కార్యకర్తల్లో భారీగా కదలిక కనిపించడంతో వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి కూడా ఉత్సాహాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. దసరా తర్వాత నేరుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నారు. అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రాంతాలని సందర్శించాలి అనే దానికి పూనుకోబోతున్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ దశలో క్యాడర్ని, నాయకత్వాన్ని భారీ స్థాయిలో కదిలించేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ పీపీపీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఉదంతాన్ని అవకాశంగా మలుచుకోబోతున్నట్టు కనిపిస్తోంది. మరొక వైపు ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్న ఆలోచన కూడా వైఎస్ఆర్సీపీలో కదలికకి కారణమవుతుంది. దానికి తగ్గట్టుగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. మొత్తం కేడరు, ప్రజలు అంతా కదలాలని, ఈ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. దాంతో ఒకవైపు మెడికల్ కాలేజీలు, రెండో వైపు పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, ఈ 2 అంశాల మీద సైమల్టేనియస్గా చాలా పెద్ద స్థాయిలో ఉద్యమాన్ని నిర్వహించే యోచనలో వైఎస్ఆర్సీపీ ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకనుగుణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఉత్సాహంగా కార్యకర్తలు కదిలి రావడం ఆ పార్టీ నాయకత్వానికి మరింత ఉత్తేజాన్ని కల్పించే అంశంగా భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇలా ప్రజల ఆందోళనని, ఆగ్రహాన్ని కట్టడి చేద్దామనేటువంటి ఆలోచన విరమించుకోకపోతే అది కట్టలు తెంచుకునే ప్రమాదం ఉంటుంది అనేది గుర్తించడం ఈరోజు కార్యక్రమం చెప్తున్నటువంటి సూచికగా మనం భావించాలి.